కావచ్చు, పెట్రోల్ సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ 2 గ్రూప్స్ కూడా మన కాలేజీలో ఇమిడి ఉందని ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన యువతలో ఇటువంటి స్వభావాలు కలిగి ఉండాలంటే ఆత్మధైర్యం అనేది ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. ఆత్మధైర్యంతో పాటు నమ్మకం, ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో క్షణంలో తెలియని మాటలు మాట్లాడుతూ, వాళ్ళకు వాళ్ళు బాధపడుతూ, కుంగిపోతూ ఎన్నో బాధపడుతూ ఉంటారు. ప్రతి యువకులు కూడా ఆ యువకులు ఆ మాటలు ధ్వని తరంగాలు అనేవి మర్చిపోవాలి. ఈ టైంలో ఈ విషయంలో ఇలా మాట్లాడాలి విషయాన్ని మనం పరిశీలించుకునే ఏకైక స్వభావం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మధైర్యంతో ఎత్తుగడ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముందున్న జనరేషన్స్ కావచ్చు, వెనకన్న జనరేషన్స్ కావచ్చు, మనకి నేర్పుతున్న గుణపాఠాలు ఈ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా గుణపాఠాలు నేర్చుకుంటే ఖచ్చితంగా సద్భావనతో ముందుకు వెళ్ళాల్సిన ఆలోచన ఉందని విషయం చెప్పవచ్చు. కాబట్టి గడియారం అనేది ముందులో 3 గుళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ చూపిస్తుంది, ఒకటి అవర్ చూపిస్తుంది, ఒకటి మినిట్స్ చూపిస్తుంది. అంటే ప్రతి సమయం కూడా విలువైన అద్భుతమైనది అని గుర్తించడానికి ఆ 3 గుళ్ళు సంఖ్యలన్నీ మనం మూడేళ్ళ జీవితానికి, ప్రశాంతమైన జీవితానికి పునాది వేస్తే 4 రాళ్ళగా ఏటవుతుందని మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మనం వెనకటి జన్మలో ఏమైతే చేస్తామో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేవి హ్యాండిలింగ్ చేస్తున్నాము, ఎలా నడుపుతున్నాము, ఎలా నడిపించి రథ చక్రాలుగా మనం తయారవుతున్నాము. రథం నడుపుతుంది మనమా, లేకపోతే రథం చక్రంలో మనం కూర్చుని ఉన్నామా, నడిపింది ఎవరు, నడిపించుకునేది ఎవరు అనే విషయాన్ని ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ఆ విధంగా స్టెబిలిజర్ ప్రకారం ముందుకెళ్తే కనుక ఆటోమేటిక్గా మనలో ఉండే తెలియని ఆత్మస్ఫియర్ అనేది మనలో శక్తి అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతూ ముందుకి వేగంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేగాన్ని ఆపవద్దు, ఆ వేగాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి. ఆ వేగాన్ని ఎప్పుడైతే ఆఫ్ చేస్తున్నామో మన జీవితం అనేది స్టాప్ అవుతుంది. ఫుల్ స్టాప్ కింద మారకూడదు, కామాలు అంతే మాత్రం ఉండకూడదు, ఫుల్ స్టాప్ కూడా ఉండకూడదు. కామాలు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు నాతో మాట్లాడించినందుకు చాలా ధన్యవాదాలు. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.